ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైందంటే అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా? ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది? నన్ను ఎవడైనా దొంగ అంటే వాడిని యూజ్లెస్ ఫెలో అన్న తప్ప. ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నారంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. నమస్తే, దిస్ ఇస్ యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. 6 రోజుల అసెంబ్లీ రౌండ్ అప్ చూద్దాం. తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా పడ్డాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు వరుసగా 6 రోజుల పాటు జరిగాయి. మొత్తంగా 7 రోజుల్లో 37 గంటల 44 నిమిషాల పాటు సభ నడిచింది. ఈ సెషన్లో సభ మొత్తం 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. టోటల్ క్వశ్చన్స్ రిసీవ్డ్ 306, అడ్మిటెడ్ స్టార్డ్ 227, admitted unstarred 32, starred questions answered 39, postponed 1, answered to the questions placed on the table of the house, starred questions 25, unstarred 3. Fourth session statistics from 9th to 21st December 2024. Number of days for which the Assembly sat 7 days. Number of hours for which the Assembly worked 37 hours 44 minutes. Number of starred questions answered orally 39. Number of answers to the starred questions placed on the table of the House on 21/12/2024-25. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచే అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చలు జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు రోజుకో గెటప్ తో అసెంబ్లీకి హాజరయ్యారు. మొదటి రోజు కాంగ్రెస్ అదానీ మధ్య ఒప్పందాన్ని తెలియజేసేందుకు బీఆర్ఎస్ సభ్యులు సభలోకి అదానీ టీషర్ట్స్ తో సభకి వస్తుండగా అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నారు. రెండో రోజు లగచర్ల రైతులకు మద్దతుగా చేతులకు బేడీలు వేసుకుని నల్ల చుక్కాలతో అసెంబ్లీకి వచ్చారు. మూడో రోజు ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోలు నడుపుతూ ఖాకీ చొక్కాలతో చట్టసభకొచ్చారు. ఆ తర్వాత రోజు రైతులకు మద్దతుగా మెడలో ఆకుపచ్చ కండువాలతో అసెంబ్లీకి హాజరయ్యారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి శాసనసభలో యుద్ధ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. చేసిన రోజున అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రచ్చరచ్చ చేశారు. అసెంబ్లీలో వెళ్లోకి దూసుకెళ్లారు. స్పీకర్ పోడియంపై బిల్లు కాగితాలు చించిపడేశారు. ఈ స్థాయిలో మునుపెన్నడూ లేనంత హంగామా సృష్టించారు. ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా, నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.
రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే ఒక రొట్టె ముక్క, రెండు రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. ఇక ప్రజా సమస్యలపై చర్చ విషయానికి వస్తే రాష్ట్ర అప్పులపైన లఘు చర్చ జరిగింది. టూరిజం పాలసీ, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. అధ్యక్ష, నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో. కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం. పాలేరు పోదామా, ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష, ఏ ఒక్క ఊర్లో అయినా సరే. సభలో ఔటర్ రింగ్ రోడ్ పై లీజ్ పై సిట్ విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్. ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక చివరి రోజున అల్లు అర్జున్ అరెస్ట్, పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన అంశాలపై హాట్ డిస్కషన్ జరిగింది. అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. కొన్ని సందర్భాల్లో సభ్యుల మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. హరీష్ రావు వర్సెస్ భట్టి, హరీష్ రావు వర్సెస్ రాజగోపాల్ రెడ్డి, హరీష్ రావు వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేటీఆర్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. I request you to please come for the rescue, sir. And once again, I am saying I am not questioning your authority at all, sir. You have all the rights to take, sir. But it is a parliamentary practice where all the floor leaders are being taken into, confidence कि भाई CM साहब को जाना है, मिनिस्टर साहब को कहीं जाना है या कुछ मीटिंग है, जरा पहले ये ले लेंगे. तो we can go and prepare, sir. At least इतना तो coordination करो, sir. Sir, in Parliament, whenever the Parliament is announced, they announce the Parliament will start on this day, it will end on this day. Still, we do not know when are we ending the session. But the question is, when are we going to decide? If the government is unable to run the house, so I can understand and imagine how they are running the government, sir. సార్లనే క్వశ్చన్ అడగండి, అన్నీ చెప్తా అధ్యక్ష. ఫస్ట్ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంటారు. నన్ను ఎవడైనా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాడు అన్నది కదా. ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇది చాలా అన్యాయం. అటు మండలిలో కూడా తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ కవిత తదితరుల మధ్య వాగ్వాదం నడిచింది. చాలా మంది ఉద్యోగులను ఆందోళనకు మనోవేదనకు గురి చేసింది అధ్యక్ష. రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఈ జీవోను తీసుకొచ్చారనేటువంటి ఆవేదన ఉద్యోగస్తుల్లో ఉండింది. చాలామంది ఉద్యోగస్తులు తమ స్థానిక జిల్లాలను వదిలి వేరే జిల్లాలకు బదిలీ అయిపోయి, అంటే ఒకసారి ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకు బదిలీ అయితే మళ్ళీ ఆ జిల్లాకు వాపసు వచ్చే అవకాశం ఉంటుండే. కానీ ఈ 317 ద్వారా శాశ్వత ఉద్యోగులుగా అక్కడే పర్మనెంట్గా ఉండిపోవాల్సినటువంటి దుస్థితి నెలకొంది అధ్యక్ష. భర్త ఒక చోట, భార్య ఒక చోట. ఇందులో అధ్యక్ష ఒక విషయం చూస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులు, స్థానికేతరులు అనే అంశం ముల్కీ ఉద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు చాలా కీలకమైన అంశంగా నిలిచింది అధ్యక్ష. ఇదే అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉద్యోగుల్లో ఆందోళన గురి చేస్తూ ఉంది. ఇంకా సమస్య ఎక్కడేసిన గొంగడు అక్కడ లెక్కనే ఉంది. కొంతేదో ఆ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఏదో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఆటి 317 భయాందోళనలు ఇంకా తొలగిపోలేదు అధ్యక్ష. 2018 సంవత్సరంలో ప్రభుత్వం ఉద్యోగాల కేటాయింపులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. రాష్ట్ర విభజనకు ముందు వరకు తెలంగాణలో మొత్తం 10 జిల్లాలు జోన్ 5, జోన్ 6 కింద ఉండేటి అధ్యక్ష.
ఆ తర్వాత 33 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత 7 జోన్లు 2 మల్టీ జోన్లు చేసింది అధ్యక్ష. ఈ పునర్వ్యవస్థీకరించిన తర్వాత కొత్త జోన్ల వ్యవస్థ అమల్లోకి రావడంతో కొత్త జిల్లాలకు కొత్త జోన్లకు మల్టీ జోన్లకు ఉద్యోగాలను సర్దుబాటు చేసుకోవడానికి 317 జీవో తీసుకొస్తే అది ఉద్యోగులకు ఆప్షన్ కూడా ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చిన తర్వాత ఇక అసలు సమస్యలు స్టార్ట్ అయినాయి అధ్యక్ష. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చిన్న జిల్లాలు చేసుకొని జిల్లాలో అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బాగు చేసుకోవాలనే సదుద్దేశంతో చిన్న జిల్లాలు చేసుకున్నాం అధ్యక్ష. తర్వాత న్యాచురల్లీ అక్కడ రావాల్సిన ఉద్యోగులు ఎస్టాబ్లిష్మెంట్ దీని అంతటి మీద కూడా గవర్నమెంట్ ఎక్సైజ్ చేసి ఆనాడు 317 జీవో తెచ్చుకున్నప్పుడు అడ్డగోలు విమర్శలు ఆనాడు చేసినటువంటి వాళ్ళంతా ఇవాళ అధికారంలో ఉన్నారు అధ్యక్ష. ఇంక్లూడింగ్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఇప్పుడే మాట్లాడుతూ నాకు ఎంత సంతోషమైందంటే నిజానికి 317 జీవో చాలా తక్కువ స్థాయిలో ఎఫెక్ట్ చేసింది, 2-3 జిల్లాల్లోనే ఎఫెక్ట్ అయిందని అన్నారు. కానీ ఆనాడేమో అట్లా మాట్లాడలేదు, యావత్ తెలంగాణలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు అన్నట్టు మాట్లాడారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, రైట్ మా వల్ల మిస్టేక్స్ అయి ఉండొచ్చు, ఇవాళ మేము అధికారంలో లేము, ఆ మిస్టేక్స్కి ఫలితంగా మీరు అధికారంలోకి వచ్చి 1 year అయింది కదా, ఇప్పటికి కూడా సమస్యలు చెప్తే ఎట్లా అధ్యక్ష, సొల్యూషన్ చెప్పండి, ఇప్పటికి సొల్యూషన్ చెప్పండి. 317 దాకా కాకుండా ఎట్లా చేస్తారు అది చెప్పండి. అది చెప్పకుండా 317 ఇట్లయింది అని అంటే ఎట్లా? మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, ఎస్ కొంతమంది ఉపాధ్యాయులకు ఇబ్బంది జరిగింది, కానీ చారిత్రాత్మకంగా జరిగేటటువంటి కొన్ని నిర్ణయాలు, విధానపరమైనటువంటి నిర్ణయాలు మీరు 31 జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే 31 జిల్లాల కేంద్రంగా కాకపోతే జీవోలు పాత జిల్లాల పరంగా ఎట్లా చేస్తాం సార్? మన కేంద్ర ప్రభుత్వం నుంచి సింక్రనైజేషన్ ఎట్లా అవుతుంది అంటే తమరు సీనియర్ సభ్యులు సార్, నేను మిమ్మల్ని పర్సనల్గా తప్పు పట్టాలన్నది నా ఉద్దేశం కాదు. ఒకసారి జిల్లాలంటూ ఏర్పడ్డ తర్వాత వాటిని మనం కేంద్ర ప్రభుత్వానికి రికగ్నిషన్ కోసం పంపించిన తర్వాత సింక్రనైజేషన్ అనేది సిస్టంలో ఉండాలి కదా సార్. సో సొల్యూషన్ హ్యాస్ టు బి ఫౌండ్ ఇన్ దట్ స్పిరిట్ కానీ ఇప్పటికీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి ఇప్పటికీ మమ్మల్ని అనాలన్నది కొద్దిగా హాస్యాస్పదంగా అనిపిస్తాం సార్. బట్ ఐ రియలీ హోప్ తొందరగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలని కోరుతాం. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో 8 బిల్లులకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. వాటిలో భూభారతి 2024, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీస్ చట్ట సవరణ బిల్లు, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లు, తెలంగాణ పేమెంట్స్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ సవరణ బిల్లులు ఉన్నాయి. Number of answers to the unstarred questions placed on the table of the House on 21/12/2024 3. Number of supplementaries made by the members 69. Number of speeches made by the members 71. Number of bills introduced and passed 8. Number of short discussions discussed 4. Number of statements made by the Chief Minister 1. Party positions in the Assembly as on 21/12/2024. Indian National Congress 65, BRS 38, BJP 8, MIM 7, CPI 1, total 119. With the consent of the House, I urgent the House sine die. ఇది 6 రోజుల అసెంబ్లీ రౌండ్ అప్ డీటెయిల్స్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ. ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైందంటే అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా? ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది? నన్ను ఎవడైనా దొంగ అంటే వాడిని యూజ్లెస్ ఫెలో అన్న తప్ప ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష.